సందీప్ రెడ్డి వంగ కథ రెడీ చేసుకో, ఏ కథ అయినా మా ఊడు చేస్తాడు. నాగ చైతన్య కూడా ఎమోషన్ గా చేశాడు. మేబీ సమంతాన్ని మిస్ అయ్యి ఉంటాడు కానీ కారు ఎగరేయచ్చు అన్న సార్. 100 crores అంది ఖచ్చితంగా కొట్టలేదు. అసలు రాదులమ్మ జాతర ఏమో తగ్గదలే. సాయిపల్ల గురించి చెప్పంతరా, హీరో గురించి చెప్పంతరా, అందరూ దొలగొట్టేస్తున్నారు. మామూలుగా కాదు అసలు. చించేసాడు అన్న మూవీ, యాక్ట్ చేయలేదు, జీవించాడు నాగ చైతన్య. సందీప్ రెడ్డి వంగ కథ రెడీ చేసుకో, ఏ కథ అయినా మా ఊడు చేస్తాడు అని నిరూపించుకోడు సినిమాలో. నాగ చైతన్య యాక్ట్ చేయలేదు, జీవించాడు. సాయి పల్లవి నాగ చైతన్య ఇద్దరు జీవించారు. తండేలు మామూలుగా కాదు, సూపర్ హిట్ సినిమా. ఏమున్నాడ్రా మా అన్నయ్య, ఏం చేశాడు నాగ చైతన్య చేశాడు. లవ్ స్టోరీ వ్యాలంటైన్స్ డే కి గిఫ్ట్. ఈ మూవీ వ్యాలంటైన్స్ డే లవర్స్ కి గిఫ్ట్. అందరూ తప్పకుండా లవర్స్ తో రండి. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మూవీ అయితే చాలా బాగుంది. సాయి పల్లవిది బెస్ట్ మూవీ అయితే అనుకోవచ్చు. యాజ్ యూజువల్ గా యాక్షన్ అయితే చాలా బాగా చేసింది సాయి పల్లవి. నాగ చైతన్య కూడా ఎమోషన్ గా చేశాడు. మేబీ సమంతాన్ని మిస్ అయ్యి ఉంటాడు కానీ చాలా అయితే మూవీ అయితే బాగుంది. లవ్ స్టోరీ కనెక్ట్ అవుతుంది. లవ్ స్టోరీకి అయితే కనెక్ట్ అవ్వచ్చు. బాగా ఎక్కింది. అసలు డిఎస్పీ అయితే మాట్లాడక్కర్లా. డిఎస్పీ గురించి అయితే సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. ఆ బుజ్జి తల్లి కానీ చాలా అయితే బాగా ఎమోషనల్ అయితే కనెక్ట్ అవుతారు. రేటింగ్ ఎంత ఇస్తారు బ్రో? అవుట్ ఆఫ్ 5 4. మస్తు నా సినిమా. రాజులమ్మ జాతర హైలైట్స్, ఫైట్స్ బాగున్నాయి, ఇంకా డైరెక్షన్ కూడా మస్తుంది. ఘోరంగా అసలు ఆ ఫిజిక్ మొత్తం ఆ లవ్ స్టోరీ. సాయి పల్లవి అయితే ఘోరంగా యాక్ట్ చేసింది. దేశభక్తి కాన్సెప్ట్ కూడా టచ్ చేశారు కదా, కనెక్ట్ అవుతుంది ఆడియన్స్. ఈజీగా కనెక్ట్. ఏడుగుడు వస్తే ఒక్కోసారి 3 సార్లు ఏడుగుడు వస్తాయి సినిమాలో. లవ్ స్టోరీ మీద, దేశభక్తి మీద హైలైట్ ఇచ్చారు. అసలు ఇక మాట్లాడదు. గూస్ బాంబ్స్ అక్కడ థియేటర్లో, అక్కడ ఐమాక్స్ అయిపోయింది. మాస్ థియేటర్లో పోతే మాత్రం ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకోవచ్చు. అసలు రాదులమ్మ జాతర ఏమో తగ్గదలే. కంపారిజన్ చేసుకోవచ్చు. అమరన్ మూవీలో ఎలా ఎట్లయితే పాకిస్తాన్ ఇక్కడ హిందుస్థాన్ మధ్యలో ఎలా అయితే గొడవలు ఉన్నాయో ఇక్కడ కూడా అలానే ఉంది. జమ్మూ కాశ్మీర్ ఉంది. లవ్ స్టోరీ, దేశభక్తి, లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయి నాగ చైతన్యలో. మొత్తం మ్యూజిక్ కూడా బాగుందండి. కాకపోతే ఎక్కువ సాంగ్స్ లేవు. 2-3 సాంగ్సే పెట్టిరు అనమాట. 2 సాంగ్సే. కెమిస్ట్రీ కూడా బాగుంది, డైలాగ్స్ కూడా బాగుంది. కాకపోతే కామెడీ సీన్స్ అనేవి ఎక్కువ లేవు అనమాట. నార్మల్గా రియల్ స్టోరీ తెలుసండి. బాగుంది. అమరన్ మూవీ ఎలా ఉందో అది కూడా ఇది కూడా అలానే ఉంది. రియల్ స్టోరీ కూడా ఇది కూడా అంతే. ఏడవలే, కాకపోతే కొంచెం ఫీల్ అయినాం అనమాట. ఎందుకంటే మన ఇండియన్స్ అనేది పాకిస్తాన్ మధ్యలో జైళ్ళల్లో ఉంటే వాళ్ళు ఎలా వాడుకున్నారు, మన దేశభక్తిని కించపరుస్తుంటే హీరో అనే అతను లీడర్గా ఉండి అందరినీ కొట్టే. సార్ మూవీ చాలా బాగుంది సార్. సెకండ్ హాఫ్ ఇస్ ద హైలైట్ ఫర్ ద మూవీ. ఫస్ట్ హాఫ్ సోగా ఉన్న, సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషనల్స్తో కట్టి పారేసిండు. సో డెఫినెట్లీ ఇట్ వాజ్ ఏ కమ్బ్యాక్ మూవీ ఫర్ నాగ చైతన్య. యాక్టింగ్ వైజ్గా చూసుకుంటే సాయి పల్లవిని ఓవర్టేక్ చేసిన ఒకే హీరో ఎవరైనా ఉన్నారంటే నాగ చైతన్య మాత్రమే. దేర్ ఆర్ ల్యాక్స్ హియర్ అండ్ దేర్, ఖచ్చితంగా ల్యాక్స్ ఉన్నాయి. కానీ మీరు థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు 100% ఫుల్లీ సాటిస్ఫాక్షన్తో బయటికి వస్తారు. దేవిశ్రీ ప్రసాద్ సార్, అదే సార్, లవ్ స్టోరీ చాలా బాగుంది. బట్ ద ట్రాక్ పేస్ వాజ్ లిటిల్ స్లో అన్నమాట స్టార్టింగ్లో. బట్ స్టార్టింగ్ 30 minutes తర్వాత మూవీ ఒక పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. హ్యాపీ ఎండింగ్ సార్, హ్యాపీ ఎండింగ్. నాగ చైతన్య కెరియర్ బెస్ట్ యాక్టింగ్ ఇచ్చిండు. దేవిశ్రీ ప్రసాద్ మన్మధుడు మూవీలో ఎలాంటి మ్యూజిక్ ఇచ్చిండో సేమ్ మళ్ళీ అలాంటి మ్యూజిక్ ఇచ్చిండు. అంటే లైక్ చాలామంది కంపారిజన్ చేస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ పని అయిపోయిందని. వాళ్ళకి సమాధానం ఈ మూవీ. తనకు ఒక మంచి ఫ్రీడమ్ ఇచ్చి వర్క్ చేపిస్తే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాడో కరెక్ట్గా చూపించిండు సార్. ఫ్యామిలీ ట్రాక్లో నాగార్జున ఎప్పుడు ట్రాక్లోనే ఉన్నాడు. సీనియర్ వైజ్గా చూసుకుంటే స్టోరీ సెలెక్షన్ వైజ్గా హీఈస్ వెరీ బెస్ట్ కంపేర్ టు అదర్ హీరోస్. కలెక్షన్స్ రావట్లేదు, బట్ ఈ మూవీతో మళ్ళీ దే విల్ బి గోయింగ్ టు కమ్ బ్యాక్. నెక్స్ట్ కూలీ ఉంది వాళ్ళది, కుబేరా మూవీ ఉంది, అండ్ అప్కమింగ్ అఖిల్ది కూడా లెనిన్ అనే మూవీ ఉంది. నాగ చైతన్య నెక్స్ట్ 100 crore సార్. 100 crores అంది ఖచ్చితంగా కొట్టలేదు. నేనైతే చెప్పలేను 100 crores కొట్టదు. బట్ కలెక్షన్స్ వైజ్ పక్కన పెడితే ఇట్ వాజ్ సూపర్ హిట్ మూవీ సార్. ఎలా ఉంది బ్రో తండేల్? ఒకటే మాట అన్న, యాక్టింగ్ అయితే దొల్ల కొట్టేశారు. అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. ఓన్లీ మెయిన్ అసెట్ అంటే దేవిశ్రీ ప్రసాద్. అసలు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఇదంతకు మించి మొత్తం తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం లేపించాడు. అసలు నార్మల్గా లేదు, అసలు చాలా బాగుంది.
యాక్టింగ్ గా ఇద్దరిని అసలు ఇద్దరు చావగొట్టారు అసలు. మొత్తం 4 పిల్లర్స్ సినిమాటోగ్రఫీ, సాయి పల్లవి హీరో అండ్ దేవిశ్రీ మ్యూజిక్ మామూలుగా కాదు అసలు. తప్పకుండా మారుతాయి. డైరెక్షన్ ఒక్కటి కొంచెం లో అనిపించింది, సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ కొంచెం లో అనిపించింది, కానీ మిగతా అంతా చాలా బాగుంది అన్న, చాలా బాగుంది. అసలు ఒకప్పుడు దేవి గుర్తు వచ్చేసాడు. అసలు దేవి నార్మల్ అంటారు కదా జ్యూస్ అయిపోయిందని చెప్పి, అసలు ఈ మూవీతో కంబ్యాక్ ఇచ్చారు. అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంది. మాది డాన్స్ ఒక 2 సాంగ్స్ చాలా బాగున్నాయి అన్న. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్ అసలు ఒక పోయిటరీకి అలా అనిపించింది, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. మేబీ అది కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది, కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. నాది కూడా శ్రేయకోలమే, ఆ స్లాంగ్ చాలా కనెక్ట్ అయ్యాను. అసలు ఏం చెప్పమంటారు, సినిమా సాయి పల్లవి గురించి చెప్పమంటారా, హీరో గురించి చెప్పమంటారా, అందరూ దొలగొట్టేస్తున్నారు. మామూలుగా కాదు అసలు, ఇంత లెవెల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్ ఉంది సినిమా. యాక్టింగ్ చాలా బాగుంది అసలు, చాలా మెచ్యూర్డ్, అసలు చాలా సెటిల్ పర్ఫార్మెన్స్ అయితే చేశాడు, చాలా బాగుంది. రేటింగ్ అయితే 3.5 వరకు వచ్చాను. హైలైట్ స్టోరీయే బాగుంది. మొత్తం ఆల్ నాగ చైతన్య సాయి పల్లవి కెమిస్ట్రీ వాజ్ వెరీ గుడ్. సాంగ్స్ బాగుండే అంటే ఓవరాల్ ఇట్స్ రియల్ స్టోరీ కాబట్టి బాగుంది మూవీ. ఏడిపించిందంటే వాళ్ళు దూరం అయినప్పుడు అది కొంచెం ఎమోషనల్గా ఉండే. లాగ్ అంటే అంతేం లేదు, ఓకే ఇట్ వాస్ గుడ్. బాగుంది, కెమిస్ట్రీ బాగుంది. లవ్ స్టోరీ లాగే ఇది కూడా హిట్ అయింది కాంబినేషన్. అంటే ఇట్స్ లవ్ స్టోరీ కాబట్టి కనెక్ట్ అవుతారు ఆబ్వియస్లీ. లవ్ స్టోరీ పేట్రియాటిజం చాలా బాగా చూపించారు. బాగుంది సినిమా, ఓవరాల్ సినిమా బాగుంది. చంద్రమోహన్ రెడ్డి గారు మెసేజ్ ఇచ్చారు. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. సాయి పల్లవి బాగా చేసింది, చెప్పాల్సిన అవసరం. ఓవరాల్గా సినిమా బాగుంది. ఎక్సలెంట్, చాలా బాగుంది. స్టోరీ వైజ్ చాలా బాగుంది. మనకి అది నాగ చైతన్య యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. సాయి పల్లవి సెకండ్ హీరో అని చెప్పొచ్చు మూవీలో. మనకి అది డైరెక్షన్ చంద్రమోహన్ రెడ్డి తెలిసిందే కదా, చాలా బాగా ఇస్తారు మనకి డైరెక్షన్. అది సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉంది. లవ్ స్టోరీ చాలా బాగా ఉంటుంది. లవర్స్ చాలా బాగా కనెక్ట్ అవుతారు మనకి. అది ఫ్యామిలీ అందరూ కలిసి చూడాల్సిన మూవీ ఇది. కెమిస్ట్రీ చాలా బాగుంది, చాలా బాగుంది. అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు వాళ్ళ యాక్టింగ్. అది సాంగ్స్ బాగున్నాయి మనకి. ప్యాట్రియాటిజం కనెక్ట్ అవుతారా బ్రో? 100%. సెకండ్ హాఫ్ లో చాలా బాగా చూపించారు. మనకి తెలుస్తుంది మనకి ఎలా ఉంటుంది ఏందని చెప్పేసి. మనకి రేటింగ్ ఎంత ఇస్తారండి? అవుట్ ఆఫ్ 5 సార్. తండ్రి మూవీ చూడడం జరిగిందన్న, బాగుంది సినిమా. నాకైతే బాగా నచ్చింది. ఒక మంచి సూపర్ ఒక ఫీల్ ఉన్న మూవీ అని అనిపించింది. ఆ నిజ జీవితంలో ఆల్రెడీ జరిగింది స్టోరీ కాబట్టి దీన్ని చాలా పర్టికులర్గా చూపించారు. సాయి పల్లవి గారు నాగ చైతన్య కాంబినేషన్లో గతంలో వచ్చిన లవ్ స్టోరీ ఎంత సూపర్ హిట్ అయితే ఇదే సినిమా కూడా అంత సూపర్ హిట్ అయిందని మనం చెప్పుకోవచ్చు. ఈ సినిమా ద్వారా నాగ చైతన్య గారు ఒక మెట్టు అయితే ఎక్కాడని చెప్పి మనం అనుకోవచ్చు. మంచి గుడ్ మూవీ అయితే తీసుకున్నారు. చంద్రమోహన్ రెడ్డి గారి డైరెక్షన్ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. సాంగ్స్ బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చి పడేశాడు. వీళ్ళ కాంబినేషన్ లో సెకండ్ మూవీ బ్రో లవ్ స్టోరీ కనెక్ట్ అయింది, చాలా గట్టి కనెక్ట్ అయింది. మామూలు కనెక్టింగ్ కాదు. ఎంత కనెక్ట్ అయిందంటే 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి సూచించవలసిన విషయం ఏంటంటే దయచేసి సముద్రంలో టవర్లు ఎంచండి. లవర్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నంత కనెక్ట్ అయింది అనమాట సినిమా. కాన్సెప్ట్ తెచ్చారు కదా. అవును, ఎందుకంటే అది మరీ ఎక్కువ జీవితం బాగోదు. అప్పట్లో ఆర్టికల్ 360 మనం తీసుకొచ్చిన విధానం ఎలా అయితే ఉందో దాన్ని బేస్ చేసుకుని తీసుకున్నారు ఆ టైంలో సెకండ్ హాఫ్. కాబట్టి ఓవరాల్గా సినిమా అయితే అందరికీ కనెక్ట్ అవుతుంది. యూత్ కనెక్ట్ అవుతుంది, ఫ్యామిలీ కనెక్ట్, అందరికి కనెక్ట్ అవుతుంది. స్టోరీ సాడ్ ఫుల్ ఎండింగ్, హ్యాపీ ఎండింగ్? హ్యాపీ ఎండింగ్. సాడ్ ఫుల్ ఎండింగ్ అయితే లేదు, లాస్ట్లో కలిపాడు కాబట్టి హ్యాపీగా అనిపించింది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ సినిమాకి 3 వరకు ఇవ్వచ్చు. ప్రతి ఒక్కరు చూడండి, తండ్రి మూవీ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సినిమా ఓకే అన్నమాట. వన్ టైం వాచ్. అంటే ఎమోషనల్ సెంటిమెంట్ కొంచెం ఎక్కువైంది. అది బాగానే ఉందండి. లవ్ స్టోరీలో ఎలా అయితే దీనిగా ఉందో దీంట్లో కూడా వాళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. సాంగ్స్ కూడా దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోప్ సాంగ్స్ చాలా బాగా వచ్చేసాయి. వన్ టైం వాచ్ అంటారా? ఎస్. రిపీటెడ్గా చూసే కంటెంట్ లేదా? ఏంటి సార్? రిపీటెడ్గా చూసే కంటెంట్ లేదా? ఎందుకంటే ఫ్యామిలీ సెంటిమెంట్స్ చాలా ఎక్కువ. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? నాగ చైతన్య పర్ఫార్మెన్స్ కానీ సాయి పల్లవి యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారండి, ఎక్కడ తక్కువ లేదు. ఈవెంట్ డాన్సెస్ కూడా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారండి? రేటింగ్ అనేది ఓకే, వన్ టైం వాచ్. సాయి పల్లవి పర్ఫార్మెన్స్ హైలైట్, నాగ చైతన్య బాగుంది, క్లైమాక్స్ ఫైట్ అదుర్స్. సాంగ్స్ అన్ని బాగున్నాయి అన్న, బీజిఎం కూడా బాగుంది. డిఎస్పీ గారి మ్యూజిక్ అంటేనే హైలైట్. మొన్న పుష్పాలో కూడా చూసాం, సూపర్ మ్యూజిక్, సూపర్ మూవీ, అదిరిపోయింది అసలు. ఫ్యామిలీ చూసుకోవచ్చు, యూత్ చూడొచ్చు, అందరూ చూడొచ్చు. లవ్ స్టోరీ ఎలా ఉంది? లవ్ స్టోరీ బాగుందన్న. సాయి పల్లవి నాగ చైతన్య లవ్ స్టోరీ ఆల్రెడీ ఒక సినిమా చూసాము, చాలా బాగుంటుంది. వెరీ నైస్ లవ్ స్టోరీ. కొద్దిగా చూపించారు, బాగానే ఉంది. కాలర్ ఎగరేయచ్చు అన్న.